తిరిగి మళ్ళీ వచ్చిన రూట్కి వచ్చాం. మనం అక్కడ ఇందాక వీడియో తీసాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అసలు ఎంట్రన్స్ ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కావట్లేదు, ఏడు ఇంగ్లీష్ ఎవరికి రావట్లేదు. సో వాట్సాప్ గైస్, వెల్కమ్. ఫ్రమ్ మ్యూనిక్. ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ. నార్మల్గా మేము హైదరాబాద్ని చూసినప్పుడు 5 degrees 7 degrees ఉండే. వి థాట్ ఇట్స్ ఫైన్, మేనేజ్ చేసుకోవచ్చేమో అనుకున్నాము. ఇక్కడ ల్యాండ్ అయిన ప్రతి క్షణం నుంచి -1 -2 పొద్దున ఇప్పుడు టైం 9:30 అవుతుంది అండ్ స్టిల్ దెర్ ఇస్ నో సన్లైట్. అండ్ ఎంత చల్లగా ఉందంటే, ఓకే చల్లగా ఉన్నా ఇట్ ఈస్ ఫైన్, బట్ ఇస్ ఎంత కోల్డ్ బ్రీజెస్ వస్తున్నాయి. దట్ ఈస్ సో ఎస్. బట్ హాలిడే సీజన్ చాలా బాగుంది. ద ప్లేస్ ఇస్ గివింగ్ లాట్ ఆఫ్ వైబ్స్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద సిటీ టూర్ టుడే. వీ థాట్ మామూలుగా విల్ గో టు మార్కెట్ ప్లేస్ అనే ప్లేస్ ఉంది ఇక్కడ. ఈరోజు BMW మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇట్స్ క్లోజ్డ్ ఆన్ మండేస్ అంట. వీ డెంట్ నో అబౌట్ దిస్. So anyways, we have 5 days in Munich. So first day, I will take you through the marketplex, famous marketplaces. Also, this is a relaxing trip. Mostly ela ante youth point of view lo, normally ee madhya kalamlo not many of us like to go to museums and all. So manam chill ga em places chuskochu. Aa places anni I made a very good itinerary. So follow with me. Day 1 in Munich. సో వాట్సాప్ గైస్, వెల్కమ్. ఇవాళ ఏంటంటే ప్లాన్, ఇక్కడ నుంచి క్రిస్మస్ మార్కెట్కి వెళ్తున్నాము. వాట్ ఇస్ ద ప్లేస్? క్రిస్మస్ మార్కెట్ ప్లేస్, మార్కెట్ ప్లాజ్. అంటే మన లాంగ్వేజ్కి ఇవన్నీ కరెక్ట్ రావు. మార్కెట్ ప్లాజ్, మార్కెట్ పోజ్, ఇవన్నీ వేస్ట్. సో రబ్బర్ బ్యాండ్ నిన్న పడేసినట్టున్నాం. షేట్ ఇంకా ఉంది. అమ్మా జర్మన్ నువ్వే పడేసి ఉంటావు. జర్మనీ సో గుడ్. చెప్పాడు కదా, ఇక్కడ ఏదైనా పెట్టి 4 రోజుల తర్వాత రండి, అక్కడే ఉంటుంది. సార్ అంత టెన్షన్, ఇదేమన్నా ఇండియా అనుకున్నారా? జేబు తెలియకుండా పర్సు కొట్టేయడానికి. ప్యారిస్ సార్, ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. డబ్బులు ఉంటే పోయి స్క్రంచీ కాబట్టి డబ్బులు ఉండడు కాదు. చెత్తూరు చోట ఇంకా రాలేదు ఇక్కడ, అందుకే పోలేదు అది. అరే చెత్తూరు రబ్బర్ బ్యాండ్ నాదనుకున్న రబ్బర్ బ్యాండ్ నన్ను వదిలి కూడా పోలేదు. చూసావా, దాని టైం వచ్చినప్పుడే పోతుంది. అన్నీ నా పర్సు పోయింది, ఇప్పుడే స్పెక్స్ ఇరిగినాయి, రోజుకొకటి స్లీపింగ్ ఇది పోయింది ఇంకా. సో ఇవాళ వీళ్ళిద్దరు కలిసా కదా, కొంచెం సెక్యూరిటీ ఉంటుంది నాకు. చాలా మంది నా తెలంగాణ యాక్సెంట్ పోయింది అంటున్నారు. ఇస్ దట్ ట్రూ? మొత్తం మిక్స్ అయిపోయింది. కన్నడ, తెలుగు. ఇప్పుడు జర్మనీ, నేను ఫారెన్ వచ్చి వాళ్ళు 4th డే నేను ఇంకా హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ లో ఉన్నా. ఇంగ్లీషే వాడట్లేదు అసలు. నైస్ గైస్. సో మీరు ఫాస్ట్కి వెళ్ళి సబ్స్క్రైబ్, ఫాలో అన్నీ చేసేయండి. కంటెంట్ మాత్రం డైలీ వస్తుంది. క్రేజీ కంటెంట్ ఓన్లీ ఫ్రమ్ అక్షిత గాసా. నేనంటే బ్లాగింగ్ మానేస్తా, ఎందుకంటే నాకు ఈ కమిట్మెంట్ వద్దు. బట్ ఇక్కడ కనిపిస్తా. సో ఇవే గాల్లో లేపి రోజు మేము అంటే అన్ని బ్లాగ్ చేయము, ఎందుకంటే మేము కూడా ఇక్కడ తిరిగి ఎంజాయ్ చేయాలి కదా. బట్ మాక్సిమం ఆఫ్ ద కంటెంట్ విల్ బి లైక్ వెరీ నైస్, గ్యారంటీడ్. సో సీ యు లేటర్. సో మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాము. దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ మరీన్ ప్లాట్స్. సో మరీన్ ప్లాట్స్ ఏంటంటే, మీరు ఎక్కడున్నా మీ హోటల్ నుంచి ఫస్ట్ మరీన్ ప్లాట్స్కి వచ్చేసేయండి. మరీన్ ప్లాట్స్ ఇస్ లైక్ అన్ని టూరిస్టిక్ అట్రాక్షన్స్ ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు టైం ఇక్కడ 12:30 అవుతుంది అండ్ టెంపరేచర్ 2 degrees Celsius, చాలా చాలా చల్లగా ఉంది. సో ఫస్ట్ మనము ఇక్కడ మరీన్ ప్లాట్స్లో ఫస్ట్ ప్లేస్ వీఆర్ గోయింగ్ టు సీ ఇస్ ద రెసిడెన్స్ మ్యూజియం. సో దిస్ ఇస్ ద రెసిడెన్స్ మ్యూజియం. రెసిడెన్స్ మ్యూజియం ఏంటంటే, ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బవేరియన్ కింగ్స్ హౌసెస్. 600-year-old రెసిడెన్స్. ఇది చాలా పెద్ద హౌస్ అండ్ అ మ్యూజియం విచ్ ఇస్ వెరీ ఫేమస్.
సో ఆల్ ఆఫ్ యూ కంపల్సరీగా ఈ మ్యూజియం అయితే విజిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు అటు వెళ్ళారనుకో ఓల్డ్ టౌన్ హౌస్, న్యూ టౌన్ హౌస్, ఇక్కడ లైన్గా అన్ని టూరిస్టిక్ అట్రాక్షన్సే ఉన్నాయి. సో 1 by 1 లెట్స్ కవర్ టుడే. నడిచి మాకు అసలు ఎంట్రన్స్ దొరకట్లేదు. వి ఎండెడ్ అప్ కమింగ్ టు క్రిస్మస్ మార్కెట్. అసలు తెలియకుండానే ఎంత వైబ్రెంట్ ఉందో చూడండి. అండ్ చాలా లోకల్ ఫుడ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. లెట్స్ టేస్ట్ ఇట్ సమ్ అదర్ టైమ్. సో రైట్ నౌ విల్ సర్చ్ ఫర్ ద ఎంట్రన్స్. తిరిగి మళ్ళీ వచ్చిన రూట్కే వచ్చాం. తిరిగి మళ్ళీ వచ్చిన రూట్కే వచ్చాం. మనం అక్కడ ఇందాక వీడియో తీసాం, మళ్ళీ ఇక్కడికి వచ్చాం. అసలు ఎంట్రన్స్ ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంగ్లీష్ ఎవరికి రావట్లేదు. సో అందరు కూడా మళ్ళీ ఇక్కడ నెట్వర్క్ కూడా సరిగా రావట్లేదు. సో అందరూ మ్యాక్సిమం టూరిస్ట్లో వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఐడియా లేదు ఎంతమంది అడిగాను ఇప్పటి వరకు కూడా. సో మ్యూజియం ఎంట్రన్స్ అయితే ఫైనలీ మనకి దొరికింది. ఇది మ్యూజియం ఎంట్రన్స్ లైన్. లోపల టికెట్స్ కూడా కొనుక్కోవచ్చు అంట. అండ్ లెట్ మీ సీ, అంటే ప్రైజెస్ అని కూడా మాకు కూడా ఐడియా లేదు. ఒకసారి ఎంటర్ అయినాక డెఫినెట్లీ అన్నీ ఒకటి చూద్దాం. ఎంట్రీ. మనం కట్టించుకుందాం బ్రో, మన ఫ్యామిలీలో అయింది, అందరు ఫోటోలు ఉండాలి. సో ఇక్కడ ఎవరెవరు ఉన్నారో అందరు ఫొటోస్ ఉన్నాయట. నైస్. సో ఇది టికెట్ అండ్ దిస్ ఇస్ అ వ్యూ. ఇది వాళ్ళ రెసిడెన్స్ అంట. సో బవేరియన్ కింగ్డమ్ 600-year-old బిగ్గెస్ట్ ప్యాలెస్ ఇన్ యూరప్. వీళ్ళ ఎవ్రీ పర్సన్, అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ అన్ని ఫొటోస్ కూడా వీళ్ళు నీట్గా పెట్టుకున్నారు. మనం కూడా మన ఫ్యామిలీస్ని ఇట్లా రిప్రజెంట్ చేసుకోవాలి, మన తాతలు ముత్తాతలు అంతా ఒక రూమ్లో. సో దాట్ విల్ ఆల్వేస్ నో our roots, our culture. అండి ఎవ్రీ రూమ్లో డిఫరెంట్ ఆర్కిటెక్చర్. అసలు ఫర్నిచర్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. ఈ రూమ్లో ఈ థీమ్ ఉందా, నెక్స్ట్ రూమ్లో వేరేలాగా ఉంది, చూపిస్తారండి. See how beautiful is this. ఈ రూమ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ మళ్ళీ నెక్స్ట్ రూమ్ చూపిస్తా ఎలా ఉందో. ఎవ్రీ రూమ్ ఒక డిఫరెంట్ థీమ్తో వాళ్ళు చేస్తున్నారు. లుక్ ఎట్ దిస్. మళ్ళీ అసలు ఆ ఫర్నిచర్ చూడండి. ఇండియన్స్ అందరూ ప్యారిస్, ఆమ్స్టర్డామ్ అని పిచ్చోలాగా వెళ్తుంటాం మనము, కానీ దిస్ ఇస్ వెరీ మచ్ అండర్ రేటెడ్. ఎందుకంటే ఇక్కడ టూరిస్ట్స్ చాలా తక్కువ ఉన్నారు అండ్ ఆర్కిటెక్చర్ ఇస్ క్రేజీ అండ్ యూ కెన్ సీ. సో 45 euros is all worth it. I will recommend everybody to come here. Minimum 3 hours time పడుతుంది and 4 o'clock ఇది క్లోజ్. సో మేక్ షూర్ యూ కమ్ మండే టు ఫ్రైడే బిఫోర్ 3 o'clock ఓన్లీ. లేదంటే యూ కెనాట్ కవర్ ఎవ్రీథింగ్. అంటే ఇందులో కూడా 5 parts ఉన్నాయి మొత్తంకి. సో మేము లేట్ రావడం వల్ల మేము 2 అయింది వచ్చే వరకు, ఎందుకంటే మనకు దొరకలే కదా ఎంట్రన్స్. సో ద థింగ్ ఇస్ యూ హ్యావ్ టు కమ్ ఎర్లీ టు కంప్లీట్ ద హోల్ ప్యాలెస్, బికాస్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్యాలెస్ ఇన్ ద హోల్ ఆఫ్ యూరప్. సో మీరు ఇది చూడాలంటే మినిమం 6 hours మీకు హ్యాండీగా ఉంటే యూ కెన్ కవర్ ద థియేటర్, యూ కెన్ కవర్ ద రెసిడెన్స్, యూ కెన్ కవర్ ద జ్యువెలరీ ట్రెజర్ మ్యూజియం. సో దట్స్ ఆల్ ఫర్ ద మ్యూజియం ఫర్ టుడే. మ్యూజియం నుంచి బయటికి రాగానే మీకు వ్యూ అనిపిస్తుంది. ఇది పార్ట్ ఆఫ్ ద మ్యూజియమే. ఇది థియేటర్. సోషల్ బేసికలీ ఏంటంటే 4 parts ఉన్నాయి మ్యూజియం లోపల కూడా. మనకి టైం తక్కువ ఉందని ఓన్లీ 2 entry tickets మనం తీసుకున్నాం. సో ఓవరాల్ దేస్ అ కాంబినేషన్ టికెట్. థియేటర్ ఒకటి, రెసిడెన్స్ ఒకటి, జ్యువెలరీ మ్యూజియం అని ఇలా 4 categories ఉన్నాయి. ఈ థియేటర్లో కూడా 15 minutes షో ఉంటుందంట ఎవ్రీ డే. అది కూడా బిఫోర్ 2 o'clock అయిపోతుందంట ఈ థియేటర్ షోస్. సో లోపల చూడంగానే ఒపేరా హౌస్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నెక్స్ట్ టైం ఇఫ్ ఎనీవన్ ఆఫ్ యూఆర్ విజిటింగ్, ఫస్ట్ థియేటర్కి వెళ్ళండి, తర్వాత రెసిడెన్స్, ఆ తర్వాత జ్యువెలరీ. యాక్చువల్లీ జ్యువెలరీ మ్యూజియంకి వెళ్ళకుండా నడుస్తుంది, ఎందుకంటే ఇట్స్ ఓకే మ్యూజియంలో అంతా మన ఇండియాలో కూడా అలాంటివి అనిపిస్తే కొంచెం జనరల్గా. సో యూ కెన్ సీ దిస్ ద మెయిన్ స్క్వేర్.
నెక్స్ట్ ప్లేస్ ఇక్కడ నుంచి చాలా దగ్గర, వీ కెన్ జస్ట్ గో బై వాక్. సో హాయ్ గాయస్, ఐ యామ్ ఇన్ క్రిస్మస్ మార్కెట్. కరెక్ట్గా 9 o'clock ఓల్డ్ టౌన్ హౌస్ అంట, అక్కడ ఒక బెల్ రింగ్ అయింది. అక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడ పైన ఇమ్మీడియట్లీ 1 minute టైంలో ఆల్ షాప్స్ ఆర్ క్లోజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ క్లోజ్డ్. నేను మొత్తం షాక్ అయిపోయినా. ఫారిన్ కంట్రీస్లో ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు రూల్స్ అంటే, 9 అంటే 9కి క్లోజ్.